సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. హాయ్, బంగారం ఇది ఈ మాట అనగానే మనకు అనిపిస్తుంది కదా, అబ్బా బంగారం అంటే కొందాము అనగానే ఇప్పుడైతే 1,00,000 పై మాటే అనుకోండి. ఎట్లా కొంటాము నాయన, ఇక బంగారం కొనే పరిస్థితి లేదు అనేది ప్రతి కామన్ పర్సన్ కూడా మాట్లాడేటటువంటి మాట. అందుకేనేమో దీనికి ఆల్టర్నేట్స్ వస్తుంటాయి కావచ్చు. ఈ మధ్యకాలంలో ఈ 1 గ్రామ్ జ్యువెలరీ అనుకోండి, లేకపోతే సిల్వర్ జ్యువెలరీ అనుకోండి, వాటి మీద కూడా చాలామంది మక్కువ చూపుతున్నారు. ఎందుకంటే మరి 1,00,000 పైనే ఉన్నది బంగారం ధర, ఏం కొంటాము అని వాటి వైపు మళ్ళుతూ ఉన్నారు. కానీ ఒక రకమైన రిలాక్స్ అనుకోండి, బికాస్ 24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 18 క్యారెట్ల బంగారం మాత్రమే మనం ఇప్పటి వరకు విన్నాం. ఇప్పుడు వీటితో పాటుగా మరో క్యారెట్ బంగారం కూడా ఇప్పుడు మార్కెట్లో అందుబాటులోకి వచ్చేసింది. అదే 9 క్యారెట్ గోల్డ్. అదే 9 క్యారెట్ గోల్డ్ గురించి చాలామందికి ఇంకా కూడా తెలియదు. ఓకే, 9 క్యారెట్ గోల్డ్ కూడా అందుబాటులో ఉందా, అసలు ఏడ దొరుకుతుంది ఏంది అనేది కూడా చాలామందికి తెలియదు. చాలా తక్కువ ధరలో దొరికే ఈ బంగారం ఇటీవలే ఇప్పుడు అధికారికంగా కూడా గుర్తింపు సంపాదించింది. ఇది ఎంతమందికి తెలుసు? చాలామందికి అసలు తెలియదు. ప్రస్తుతం మనకు మార్కెట్లో ఏమేమి ఉన్నాయి? 24 క్యారెట్లు ఉన్నాయి, 22 క్యారెట్ల ఉన్నది, అట్లాగే 18 క్యారెట్ల బంగారం మాత్రమే ఉంది. సో సాధారణ ప్రజలకు ఈ బంగారం కొనడం ఇప్పుడు చాలా అంటే చాలా భారం అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు 9 క్యారెట్ల బంగారం ఒక కొత్త ఆల్టర్నేట్గా అందరికీ కనిపిస్తోంది. సో ఇటీవల కాలంలో మనకు బంగారం ధరలు ఎన్నడూ లేనంతగా హై ప్రైజెస్ నమోదవుతున్నాయి. ముఖ్యంగా అమెరికా బంగారు కడ్డీలపై సుంకం ఎప్పుడైతే విధించిందో అప్పటి నుంచి కూడా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతూ వస్తూనే ఉన్నాయి, మనకు తెలిసిందే. సో ఈ ప్రభావం ఇప్పుడు మన మార్కెట్ పైన కూడా చాలా బలంగా కనిపిస్తోంది. జూన్లో దేశవ్యాప్తంగా కూడా బంగారం అమ్మకాలు 60% తగ్గినాయి అంటే మీరు అర్థం చేసుకోండి. అంటే కొనే పరిస్థితిలో లేదు. బంగారం పట్ల ఇప్పుడు భారతీయుల మక్కువ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా తగ్గుతుంది. అంటే ఇప్పుడు 10 తులాలు కొందాం అనుకున్నారు, 5 తులాలే కొంటున్నారు. అంటే అంత హై ప్రైజెస్ ఉన్నాయి. ఇక పెళ్ళిళ్ళు అంటారా, పెళ్ళిళ్ళకు తప్పదు, పండుగలకు సెంటిమెంట్ అది తప్పదు, పెట్టుబడుల కింద ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పుడు భూముల మీద పెట్టుబడి పెడితేనేమో అవి వస్తాయా రావా, ఎందుకంటే మార్కెట్ డల్ ఉంది అంటున్నారు. కాబట్టి బంగారం మీద పెట్టుబడి పెడితే సేఫ్. బంగారం మంచిగా కడ్డీలు కొని పెట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనం 1,00,000కి ఈరోజు కొన్నాం, 1,50,000 అవుతుంది అంటున్నారు. కరెక్ట్ 6 నెలల తర్వాత 1,50,000 అయింది అనుకోండి, 50,000 లాభం కదా. సో అట్లా పెట్టుబడులు అన్నిటిపైన కూడా ఇప్పుడు బంగారం మీద కూడా పెట్టుబడి పెట్టే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చాలామంది జనాలు. సో వినియోగదారుల అవసరాలు తీర్చేందుకే ఇప్పుడు ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టయితే స్పష్టంగా అర్థమవుతోంది. భారతదేశంలో 14 క్యారెట్, 18 క్యారెట్, 20 క్యారెట్, 22 క్యారెట్, 23 క్యారెట్, 24 క్యారెట్ బంగారం హాల్ మార్క్ గుర్తింపు పొందినవి ఉన్నాయి. అసలు చాలామందికి 18, 22, 24 మాత్రమే తెలుసు. ఈ మధ్యలో చాలామందికి కూడా తెలీదు. 2025 ఆగస్టు నుంచి ఇప్పుడు 9 క్యారెట్ బంగారం కూడా హాల్ మార్క్ జాబితాలో చేరిపోయింది. అంటే ఇప్పుడు వినియోగదారులు హ్యాపీగా 9 క్యారెట్ బంగారం కొనుగోలు చేసిన హాల్ మార్క్ ముద్రతో అంటే నాణ్యత హామీ లభిస్తున్నట్టు లెక్క. ఈ 9 క్యారెట్ బంగారం అంటే ఏంటి అసలు? 24 క్యారెట్ల బంగారం అంటే మనకు తెలుసు, అందులో 99.9% స్వచ్ఛమైన బంగారం, అది మనందరికీ తెలిసిందే. కానీ 9 క్యారెట్ల బంగారంలో కేవలం 37.5% మాత్రమే స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. అందులో మిగతాదంతా కూడా 62.5% ఏదైతే ఉంటుందో అదంతా కూడా రాగి, వెండి, జింక్, ఇతర లోహాలతో కలిపి ఉంటుంది. 37.5% మాత్రం బంగారం ఉంటుంది. సో దీని వలన ఇప్పుడు 9 క్యారెట్ గోల్డ్ తక్కువ ఖర్చుతో దొరుకుతోంది కాబట్టి దీనికి తగినంతగా బలం అట్లాగే మన్నిక కూడా వస్తుంది అనేసి కూడా చాలామంది చెప్తున్నారు, నిపుణులు కూడా చెప్తున్నారు. ఎందుకు 9 క్యారెట్ల బంగారం కొనాలి? ఎందుకంటే భారీ ధరలతో ఉన్నటువంటి 22 క్యారెట్ కావచ్చు, 24 క్యారెట్ బంగారం అందరూ కొనలేరు. ఈ పరిస్థితులను అయితే చాలా చాలా కష్టం. ముఖ్యంగా ఈ
మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఉన్నారో, అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో వినియోగించేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, అట్లాగే యూత్ ఎవరైతే ఉన్నారో వీరికి తక్కువ ధరలో బంగారం కావాలి. సో ఇలాంటి వారి కోసమే ఇప్పుడు 9 క్యారెట్ గోల్డ్ ఒక సరైన ఆప్షన్గా అందరు నిపుణులు కూడా చెప్తున్నారు. అంతేకాదు హాల్ మార్క్ కూడా ఉంటుంది కాబట్టి, నాణ్యతకు సంబంధించిన ప్రామిస్ కూడా ఉంటుంది కాబట్టి ఇది కొనొచ్చు అనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో తక్కువ పెట్టుబడితో ఈ బంగారం ప్రియులు ఎవరైతే ఉన్నారో హ్యాపీగా ఈ 9 క్యారెట్ గోల్డ్ని బిందాస్గా కొనొచ్చు అంటారు కదా, సో అట్లా అనమాట. ఒక్కసారి ధరల్ని పరిశీలిద్దాం మనం. 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రామ్ ఎంత ఉంది అంటే 10,000 కంటే పైమాటే, అంటే 1,00,000 పైనే ఉంది కాబట్టి బంగారం, సో 10,000 కంటే పైమాటే ఉంది 1 గ్రామ్. అంటే 10 గ్రాముల కోసం 1,00,000 రూపాయల కంటే ఎక్కువగా మనకు దొరుకుతుంది. అదే ఇప్పుడు 9 క్యారెట్ బంగారం అనుకోండి, 1 గ్రామ్ ధర కేవలం దగ్గర 3,700, అంటే 10 గ్రాముల బంగారం ధర ఎంత ఉంటుంది, 37,000కు దగ్గర ఉంది అనమాట. సో పెట్టుబడి కోణంలో ఒకవేళ చూసుకుంటే గనక 24 క్యారెట్ గోల్డ్ లేదా 22 క్యారెట్ గోల్డ్ ఒకవేళ కొన్నా చాలా ఎక్కువ. ఫ్యాషన్ జ్యువెలరీ అనుకోండి, లేదంటే రోజువారీ వినియోగం కోసం అనుకోండి, తక్కువ ఖర్చుతో ఆభరణాలు కావాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ది బెస్ట్ ఆప్షన్ 9 క్యారెట్ గోల్డ్ అనేది కూడా ఇప్పుడు అందరూ కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాట. అండ్ ఇంకోటి ఏంటంటే క్వైట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే కేంద్ర సర్కార్ కూడా ఇప్పుడు బంగారం స్వచ్ఛతలో పూర్తిగా ట్రాన్స్పరెన్సీ ఉండాలి, అందులో భాగంగానే ఇప్పుడు 9 క్యారెట్ బంగారాన్ని కూడా హాల్ మార్కింగ్ తప్పనిసరి చేసింది కేంద్ర సర్కారే. సో ఇది ఒక రకంగా ఏంటంటే ప్రజలు కొనుక్కోవచ్చు, కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు 9 క్యారెట్ గోల్డ్ అని. జూలై 2025 నుంచి కూడా కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చినాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అంటే BIS మార్క్ కలిగినటువంటి 9 క్యారెట్ల బంగారాన్ని కూడా హాల్ మార్కింగ్ కేటగిరీలో తప్పనిసరి చేస్తూ ఒక ప్రకటన కూడా చేసింది కేంద్ర సర్కార్. BIS సవరణ ప్రకారం అయితే వినియోగదారులకు ఒక నమ్మకం కలిగించాలనే దిశగా ఇది ఒక ముఖ్యమైన చర్యగా కూడా అందరూ భావిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో దేశంలో రోజు రోజుకి బంగారం ధర పెరుగుతోంది కాబట్టి జూలై 18, 2025 శుక్రవారంలో ఢిల్లీలో మనం చూస్తే ఢిల్లీలో చూస్తే ఎంత ఉంది బంగారం ధర, 99,000 ఉండే, ఈరోజు 1,10,000 మార్క్ దాటింది. సో బంగారం ప్రియులు ఇప్పుడు 9 క్యారెట్ల బంగారు ఆభరణాలపై చాలా మక్కువ చూపిస్తున్నారు. 9 క్యారెట్ల ఆభరణాలు 22 క్యారెట్లు లేదా 18 క్యారెట్ల బంగారం ఆభరణాల కంటే కూడా చాలా తక్కువ ధరలో దొరుకుతోంది కాబట్టి కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా ఈ BIS ఇప్పుడు 9 క్యారెట్ల బంగారంపై కూడా హాల్ మార్కింగ్ తప్పనిసరి చేసింది. కాబట్టి ఇప్పుడు బిందాస్గా 9 క్యారెట్ గోల్డ్ని కొనొచ్చు అని కేంద్ర సర్కారే ఒక రకంగా ఏమంటారు ఒక ISI మార్క్ వేసేసింది. కాబట్టి హ్యాపీగా 9 క్యారెట్ గోల్డ్ కొనుక్కోండి. ఎందుకంటే అందులో 37% బంగారం, మిగతాదంతా కూడా రాగి అట్లాగే వెండి ఇదంతా ఉంటుంది. సో కనబడ్డం ఆర్నమెంట్స్ చేసిన తర్వాత కూడా సేమ్ బంగారం లాగానే లుక్ ఉంటుంది, అలాగే తక్కువ ధరకే అయిపోతుంది. కాబట్టి చాలామంది ఈ 9 క్యారెట్ గోల్డ్కి సంబంధించి మాట్లాడడమే కాదు, ఒకవేళ దాంతోనే ఏమైనా బంగారం ఆభరణాలు ఏమైనా చేయించుకుంటే కూడా ఎట్లొస్తాయి ఏంది అనేది కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో చూడాలి, ఇంకొన్ని రోజులు పోతే కానీ ఈ 9 క్యారెట్ గోల్డ్ గురించి పూర్తి స్థాయిలో మాట్లాడడమే కాదు, ఆ ఆభరణాన్ని కల్లారా మనం టచ్ చేసి చూస్తే ఓకే నిజంగానే ఇంత బాగుంటున్నాయా అని చాలామంది ఇప్పుడు 24 క్యారెట్ 22 క్యారెట్ కొనే వాళ్ళు కూడా 9 క్యారెట్ గోల్డ్ వైపు మొగ్గు చూపే అవకాశం అయితే డెఫినెట్లీ కనిపిస్తోంది. ఇప్పుడు బంగారం ప్రియులు, బంగారం వేసుకునే వాళ్ళు ఎవరైతే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరికీ కూడా ఒక శుభవార్తే అనుకోవచ్చు. 9 క్యారెట్ గోల్డ్ని బిందాస్గా ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ కేంద్ర సర్కారే BIS మార్క్ వేసింది కాబట్టి హ్యాపీగా 9 క్యారెట్ గోల్డ్ కొనుక్కోండి, ఆభరణాలు చేయించుకోండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు